సో ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ ద గైడల్ ఎయిర్వే ఆర్ ఓరోఫారెంజల్ ఎయిర్వే అని అంటారు. ఇది యూజ్డ్ టు మెయింటైన్ ద పేషెంట్స్ ఎయిర్వే అనమాట. ఎలా? బై ప్రివెంటింగ్ ద టంగ్ అనేది ఎపిగ్లాటిస్ని కవర్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా? విచ్ విల్ అబ్స్ట్రక్ట్ ద బ్రీతింగ్. ఏ కండిషన్లో? పేషెంట్స్ వెన్ దే ఆర్ లైక్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, అదర్వైజ్ ఎప్పుడు ఇంకా అనెస్థీషియా ఇచ్చినప్పుడు, రిసెసిటేషన్ చేసేటప్పుడు ఇది ఎయిర్వే అనేది యూస్ చేస్తారు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కర్వ్డ్ రిజిడ్ ప్లాస్టిక్ వేలో ఉంటుంది, లేకపోతే రబ్బర్ డివైస్లో ఉంటుంది. అండ్ ఇది మోస్ట్లీ అన్కాన్షియస్ పేషెంట్స్కే యూస్ చేస్తారు. వాళ్ళ గ్యాగ్ రిఫ్లెక్స్ ఉండదు కాబట్టి. బట్ కాంట్రా ఇండికేషన్ ఏంటిదంటే కాన్షియస్ అండ్ సెమీ కాన్షియస్ పేషెంట్స్లో యూస్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి గ్యాగ్ రిఫ్లెక్స్ ఉంటుంది, ప్లస్ ఇది వేస్తే వాళ్ళకి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మళ్ళీ అది యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెమీ కాన్షియస్ పేషెంట్స్లో యూస్ చేయరనమాట. సో ఇన్సర్షన్ ఎట్లా చేస్తారు? అప్ సైడ్ డౌన్ అనమాట. ఇది ఏదైతే కలర్ది ఉందో అది ఇటువైపు వస్తుంది. జస్ట్ ప్లెయిన్ వైట్ కలర్లో ఉందో అది 180 degrees రొటేటెడ్ వైపులో ఏమంటారు ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ వైటల్ టూల్ అనమాట. ఎమర్జెన్సీ అండ్ సర్జికల్ సెట్టింగ్స్లో యూస్ చేస్తారు టు సెక్యూర్ ద ఎయిర్వే టెంపరరీలీ. సెకండ్ డివైస్ ఈజ్ ద డాప్లర్ ఫీటల్ మానిటర్ అనమాట. ఇది నాన్ ఇన్వెసివ్ మెథడ్ విచ్ విల్ యూస్ టు అసెస్ ద ఫీటల్ వెల్బీయింగ్. ఓకేనా? ఫీటల్ వెల్బీయింగ్ యూస్ చేయడానికి బై మెజరింగ్ ద ఫీటల్ హార్ట్ రేట్ అనమాట. సో దీనివల్ల ఎఫ్హెచ్ఆర్ అనేది అండ్ బ్లడ్ ఫ్లో ఆల్సో క్యాన్ మెజర్ బై ద మెథడ్ ఆఫ్ డాప్లర్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనమాట. సో పర్పస్ ఏంటిది? టు మానిటర్ ఎఫ్హెచ్ఆర్, రిథమ్ అండ్ ఫీటస్ రిసీవింగ్ అడిక్వేట్ ఆక్సిజన్, లేకపోతే ఐడెంటిఫై ఎనీ సైన్స్ ఆఫ్ ఫీటల్ డిస్ట్రెస్. ఓకే, ఫీటల్ డిస్ట్రెస్ ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారు. ఓకేనా? అండ్ ప్రొసీజర్ ఏంది? ఓన్లీ జస్ట్ ఏమంటారు అబ్డామిన్ ఆఫ్ ద మదర్ దగ్గర దాని మీద ప్లేస్ చేసి సౌండ్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రమ్ ద ఫీటల్ హార్ట్ రేట్. దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఆడిబుల్ హార్ట్ బీట్స్ లాగా, లేక విజువల్ వేవ్ ఫార్మ్స్ లాగా దీని మీద మానిటర్ మీద కనిపిస్తుంది. ఓకేనా? సో రొటీన్ హెల్త్కి, అదే యాంటీనేటల్ కేర్కి, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి, లేకపోతే లేబర్ మానిటరింగ్ చేసేటప్పుడు ఫీటల్ వెల్బీయింగ్ డ్యూరింగ్ లేబర్ టైంలో ఇది యూస్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డాప్లర్ ఫీటల్ మానిటర్. అండ్ నెక్స్ట్ డివైస్ ఇస్ నియోనేటల్ జాండీస్ మీటర్. ఓకేనా? సో దీన్ని అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ ట్రాన్స్క్యూటేనియస్ బిలిరుబినోమీటర్. ఓకేనా? ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్. సో ఇది ఏం చేస్తుందంటే బిలిరుబిన్ లెవెల్స్ న్యూ బోర్న్ బేబీలో ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ట్రాన్స్క్యూటేనియస్ అంటే స్కిన్ మీదనే. సో ఏమంటారు ప్రొసీజర్ మెకానిజం ఎట్లుంటుందంటే దీంట్లో ఒకటి లైట్ సెన్సార్ అనేది వస్తుంది. సో దాన్ని బేబీ ఫోర్ హెడ్ మీద లేకపోతే స్టెర్నమ్ లెవెల్ దగ్గర పెట్టి ప్రెస్ చేస్తారు. సో సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో అది అయినప్పుడు అది జస్ట్ స్కిన్ ఎల్లోయిష్ కలర్ని దాన్ని బట్టి ఓకే సో డిటెక్ట్ చేస్తుంది అనమాట బిలిరుబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని. సో అక్కడ మనకి రీడింగ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ లైక్ హెల్ప్ఫుల్ అనమాట పిల్లలకి, అంత చిన్న పిల్లలకి ప్రిక్ చేయకుండా. ఫిజియోలాజికల్ జాండీస్ కామన్లీ వస్తూ ఉంటుంది కదా న్యూ బోర్న్ బేబీస్కి. సో ప్రిక్ చేయకుండా, అన్కంఫర్టబుల్ ఫీల్ చేయకుండా, సో దిట్ విల్ బి ద బెస్ట్ డివైస్ అనమాట. కాకపోతే దీంట్లో కాంట్రా ఇండికేషన్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంటిదని అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ జాండీస్ ఉన్నది వాళ్ళకి అంటే ఇది లెస్ అక్యురేట్ అనమాట. అంటే అక్యురేట్గా ఇవ్వదు. అండ్ డార్కర్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకి రీడింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. సో వాళ్ళకి మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదొక్కటే దీనికి లిమిటేషన్. సో this is about the neonatal jaundice meter. నెక్స్ట్ డివైస్ ఇస్ ద సింగిల్ యూస్ క్లినికల్ థర్మామీటర్. ఓకేనా? ఇది ద నేమ్ చెప్తుంది, సింగిల్ యూస్ అంటే ఒకసారి యూస్ చేసి పడేస్తాము, అందుకే ఇది డిస్పోజబుల్ మెడికల్ డివైస్ అనమాట. సో టు మెజర్ ద బాడీ టెంపరేచర్ అండ్ హైజీనికలీ ఇది చాలా సేఫ్. సో క్రౌడెడ్ ఏరియాస్లో లైక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ చేయడానికి, లేకపోతే మాస్ స్క్రీనింగ్ అంటే లైక్ ఇప్పుడు స్కూల్స్లో, ఎయిర్పోర్ట్స్లో, లార్జ్ ఈవెంట్స్లో లైక్ 2020 కరోనా టైంలో, కోవిడ్ టైంలో సో ఇలాంటివి చాలా వచ్చాయన్నమాట. అప్పుడే ఇది వచ్చింది. ఓకేనా? సో అలాంటి ఈవెంట్స్లో ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. దెన్ ఇది అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ అంటే ప్లేస్. సో ఓరల్లీ, రెక్టల్లీ, ఫోర్ హెడ్ థర్మామీటర్ అనమాట. ఎక్కడైనా పెట్టి చెక్ చేయొచ్చు. సో జస్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇన్ ఇట్ అండ్ ఒక బ్రీఫ్ పీరియడ్ తర్వాత చేసి టెంపరేచర్ని రికార్డ్ చేసుకోవచ్చు.
ఓకేనా. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మనము ఆల్బుమిన్ లెవెల్స్ని యూరిన్లో మనం డిటెక్ట్ చేస్తాం కదా బై డిప్పింగ్ వన్ స్ట్రిప్, అలానే ఉంటుంది. కాకపోతే ఇది ఫోర్ హెడ్ రెక్టమ్ ఓరల్ ప్లేస్లో పెట్టి ఆ కలర్ చేంజ్ అవుతుంది అనమాట అకార్డింగ్ టు ద టెంపరేచర్ సెన్సిటివిటీ వల్ల. దానివల్ల రికార్డ్ చేయొచ్చు ఎంత టెంపరేచర్ ఉంది అని. సో దట్స్ అబౌట్ ద సింగిల్ యూస్ క్లినికల్ థర్మామీటర్. The next device is oxygen hood. So it is a medical device. యూస్ దేనికి చేస్తారంటే టు డెలివర్ ఆక్సిజన్ టు ద నియోనెట్స్ ఓన్లీ ఫర్ న్యూ బోర్న్స్ అండ్ ఇన్ఫెంట్స్ అనమాట హూ రిక్వైర్ ద రెస్పిరేటరీ సపోర్ట్. ఓకేనా. ఇది ఎలా ఉంటుందంటే ఒక డోమ్ షేప్లో ఉంటుంది, క్లియర్గా విజిబుల్ అవుతుంది ఇన్నర్ ఏది ఉన్నా కూడా. ఓకేనా. అండ్ ఇది హ్యూమిడిఫైడ్ అయ్యి ప్రొవైడ్ అంటే కాన్సన్ట్రేషన్ హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది, అడ్మినిస్టర్ చేస్తుంది అనమాట. సో 30-90% ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ రెగ్యులేట్ చేస్తుంది ఇది ఆక్సిజన్ హుడ్. అండ్ ఫ్లో రేట్ వీ క్యాన్ మెయింటైన్ అప్ టు 5 to 10 liters per minute. ఓకేనా. ఇది మెయిన్లీ నియోనేట్స్కే యూస్ చేయాలి, ఇంకా పెద్దవాళ్ళకి ఇన్ఫెంట్స్ బేబీస్కి కూడా మనము యూస్ చేయలేము. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిజన్ హుడ్. నెక్స్ట్ డివైస్ ఈజ్ ఎ కోల్డ్ బాక్స్. మీరు చాలామంది చూసే ఉంటారు దీన్ని కామన్గా. ఓకేనా. ఇది సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్కి కోసం యూస్ చేస్తాం. సో ఎక్కువగా ఏఎన్ఎమ్స్ వాళ్ళు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు లైక్ కమ్యూనిటీ సెంటర్స్లో మనము వీటిని ఎక్కువగా చూస్తాం. ఏమీ లేదు, ఓన్లీ వ్యాక్సిన్స్ని వీటిని క్యారీ చేసుకోవడానికి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద టెంపరేచర్ ఓకే ఆఫ్ వ్యాక్సిన్స్ది యూస్ చేయడానికి ఈ కోల్డ్ బాక్స్ని యూస్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ డివైస్ ఇస్ ద ఐస్ ప్యాక్ వ్యాక్సిన్ క్యారియర్. ఓకేనా. సో వైట్ కలర్లో చూస్తున్నారు కదండి, అదే ఐస్ ప్యాక్ అనమాట. సో అది అయితే ఇప్పుడు మనం కోల్డ్ బాక్స్ చూసాం కదా, అది ప్లాస్టిక్లో ఉంటుంది. సో మళ్ళీ దాంట్లో ఏమంటారు టెంపరేచర్ని ఎలా మెయింటైన్ చేస్తారనుకున్నారు? బికాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐస్ ప్యాక్స్ అనమాట. దీంట్లో వాటర్ని పోసి డీప్ ఫ్రీజర్లో పెడతారు, ఫ్రీజర్లో. సో అది మొత్తము వాటర్ మొత్తము ఐస్గా మారిపోతుంది. సో వీటిని 4 sides వాల్స్ లాగా పెట్టుకొని దాని మధ్యలో వ్యాక్సిన్స్ అనేవి పెడతారు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ కూలింగ్ టెంపరేచర్. సో దానికోసం ఈ ఐస్ ప్యాక్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్ డివైస్ ఇస్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్. ఓకేనా. ఇది ఒక రిఫ్రిజిరేటర్ లాగా ఉంటుంది, కాకపోతే రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. సో దీన్ని మనము ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే లోపల ఫ్రీజర్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో విల్ యూస్ టు స్టోరేజ్ ద వ్యాక్సిన్స్. మోస్ట్లీ మనం దీన్ని పిఎస్సి సెంటర్స్లో యూస్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు స్టోర్స్ ద వ్యాక్సిన్. నెక్స్ట్ డివైస్ ఇస్ ద డీప్ ఫ్రీజర్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే డీప్ ఫ్రీజర్ అంటే లైక్ ఎక్కువ సేపటి వరకు దీంట్లో ఫ్రీజర్ అనేది మెయింటైన్ చేసేటట్టు ఉంటుందన్నమాట ఈ డివైజెస్, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్. సో ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళాలి అన్నప్పుడు దట్ టైమ్ దే విల్ యూస్ దిస్ డీప్ ఫ్రీజర్స్ ఓకే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ద వ్యాక్సిన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. నెక్స్ట్ డివైస్ ఇస్ సక్షన్ మెషిన్. ఓకేనా. సక్షన్ మెషిన్ ఇది వాల్ మౌంట్ అనమాట. మిగతాది క్యారీది కూడా ఉంటుంది, లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లేది కూడా. బట్ ఇది వాల్ మౌంట్ సక్షన్ మెషిన్. దీన్ని మీరు మోస్ట్లీ ఐసీయూస్ లైక్ పిఐసియూ కానీ ఐసీయూస్ కానీ దాంట్లో మీరు చాలా చూసే ఉంటారు. సో ఇది యూజ్డ్ ఫర్ ద సక్షనింగ్ అనమాట. ఓకే. సో దిస్ ఇస్ దట్ apparatus. సో నెక్స్ట్ ఇస్ ద నీడిల్ డెస్ట్రాయర్. ఓకే. ఇది టు డెస్ట్రాయ్ ద యూజ్డ్ డిస్పోజబుల్ నీడిల్స్. ఏవైతే యూజ్ చేసినవి నీడిల్స్ ఉంటాయో డిస్పోజ్ చేసేవి ఫస్ట్ నీడిల్ని డెస్ట్రాయ్ చేసి దాని హబ్కి నిబ్ లాగా ఉంటుంది కదా, ఎక్కడైతే మనము నీడిల్ని అటాచ్ చేస్తామో దాన్ని బ్రేక్ చేసి పడేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ ద నీడిల్ డిస్ట్రాయర్. అండ్ ద నెక్స్ట్ డివైస్ ఇస్ ద ఇన్సెంటివ్ స్పైరోమీటర్. ఓకేనా. ఇది స్లో డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అనేది యూస్ చేస్తారు. మోస్ట్లీ దీన్ని మనం ఆర్ఐసియు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న వాళ్ళకి అండ్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సిఓపిడి బ్రాంకియల్ ఆస్తమా అలాంటి సఫర్ అయ్యే పేషెంట్స్కి మనము ఈ స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ చేయమని ఇస్తాం ఇన్ ఆర్డర్ టు ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లంగ్స్ అనమాట. లంగ్స్ కెపాసిటీని పెంచడానికి యూస్ చేస్తారు. సో ఇది ఎలా యూస్ చేస్తారు, అది ఏమంటారు, దాని ఒక మౌత్ పీస్ ఉంటుంది, అది మౌత్ పీస్ తీసుకొని ఇన్హేల్ చేసి 3 balls-ని ఎంతవరకు హోల్డప్ చేయగలుగుతారో అంతవరకు హోల్డప్ చేయమని చెప్తామన్నమాట. దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్సెంటివ్ స్పైరోమీటర్.
నెక్స్ట్ డివైస్ ఈజ్ మౌత్ సక్షన్ డివైస్ ఆన్ నేజల్ ఆస్పిరేటర్. ఓకేనా. సో ఇది జస్ట్ లైక్ ఎలా అంటే ఇంతకుముందు మన దగ్గర బల్బుది ఉంటుంది కదండి డెలివరీ టైమ్స్లో, ఇట్లా ప్రెస్ చేసి నోస్లో ఆర్ మౌత్లో ఇలా పెట్టి ఆస్పిరేట్ చేస్తారు వాట్ ఎవర్ ద ఫ్లూయిడ్స్ ఆర్ సెక్రీషన్స్ ఆర్ దేర్ టు ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఇట్. అలానే ఇది ప్లాస్టిక్ వేలో అనమాట. బట్ ఒకటేసారి మౌత్ అండ్ నోస్లో పెట్టేసి లైక్ ఏమంటారు ప్రెస్ చేసి దెన్ స్లోలీ దాన్ని ఇట్లా రిలీజ్ చేసుకుంటూ ఎయిర్ రిలీజ్ చేసుకుంటూ తీస్తే వాట్ ఎవర్ ద సెక్రీషన్స్ ఆర్ దేర్ ఇన్ ద మౌత్ అండ్ ద నోస్లో సో అవన్నీ బయటికి వచ్చేస్తాయి. తర్వాత బయటికి వచ్చిన తర్వాత అంటే ఈ చిన్న బాటిల్లో ఉంది కదా దాంట్లో స్టోర్ అవుతాయి. ఆఫ్టర్ రిమూవింగ్ దట్ యూ హ్యావ్ టు స్క్వీజ్ ఇట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అనమాట. మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. సో లైక్ దట్ ఇట్ ఈస్ సేమ్ లైక్ బల్బ్ది ఆస్పిరేటర్, అదే సక్షన్ బల్బ్ సక్షనింగ్ డివైస్ చూస్తాం కదా మనము డెలివరీ దగ్గర లేబర్ రూమ్స్లో. సో దట్ వన్. నెక్స్ట్ డివైస్ ఇస్ పినార్డ్ ఫీటోస్కోప్. ఓకేనా. ఇది ఒక టైప్ ఆఫ్ స్టెథోస్కోప్ అనమాట. మోస్ట్లీ మనం లేబర్ రూమ్లో చూస్తాము. అండ్ ఇది టు అసెస్ దట్ ఫీటల్ హార్ట్ రేట్ అనమాట, టు లిజన్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫీటస్. ఓకే. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం డెలివరీ టైంలో యూస్ చేస్తాం దీన్ని. సో దిస్ ఇస్ ద పినార్డ్ ఫీటోస్కోప్. సో నెక్స్ట్ డివైస్ ఇస్ కార్డియోటోకోగ్రాఫ్ మెషిన్. దీన్ని నార్మల్లీ సిటీజీ మెషిన్ అని కూడా అంటారు. ఇది మెడికల్ డివైస్ అనమాట టు మానిటర్ ఫీటల్ హార్ట్ రేట్ అండ్ యూటరైన్ కాంట్రాక్షన్స్ డ్యూరింగ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ టైం అనమాట. సో ఇది ఏమంటారు ఏం అసెస్ చేయడానికి వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫీటస్. ఓకే. టు డిటెక్ట్ ఎనీ సైన్స్ ఆఫ్ ఫీటల్ డిస్ట్రెస్, అంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ వస్తుంటాయి కాబట్టి దానివల్ల ఏమైనా ఫీటల్ డిస్ట్రెస్ ఉందా లేదా అని చూడడానికి. అండ్ ఈ మెషిన్ ద్వారా కూడా ఇట్ విల్ ప్రొవైడ్ రియల్ టైమ్ డేటా అనమాట. అంటే ప్రొఫెషనల్స్కి లైక్ ఆబ్స్ట్రిషన్స్ వాళ్ళకి డెసిషన్స్ తీసుకోవడానికి లేబర్ మేనేజ్మెంట్ కోసం, అంటే ఎప్పుడవుతుంది అనేది తెలియడానికి కూడా డెలివరీ. ఓకేనా. సో డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ సిటీజీ. ఓకేనా. సో ఎప్పుడు యూస్ చేస్తారు యాంటీనేటల్ టైంలో, ఇంట్రాపార్టమ్, పోస్ట్ పార్టమ్ అప్పుడు కూడా. ఓకేనా. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లైక్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంషియా, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న కేసెస్కి కూడా మానిటర్ చేస్తూ ఉండడానికి ఇన్ ఆర్డర్ టు టేక్ ద డెసిషన్ ఫర్ ద డెలివరీకి అనమాట. సో అలాంటి టైం ఇంట్రాపార్టంలో, పోస్ట్ పార్టంలో కూడా. ఒకవేళ డ్యూ డేట్ అయిపోయింది అనుకోండి, దట్ టైమ్ ఆల్సో దే విల్ యూజ్ దిస్. నెక్స్ట్ డివైస్ ఈజ్ యూఎస్జీ మెషిన్. యూఎస్జీ అంటే అల్ట్రాసౌండ్ మెషిన్. ఇది తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇట్స్ ఎ డయాగ్నోస్టిక్ మెడికల్ డివైస్ అనమాట. సో దీంట్లో ఏంటిదంటే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ ద ఇమేజెస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ద బాడీ. ఓకేనా. సో ఇవి చాలా లైక్ డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ పర్పస్లో యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ డివైస్ స్కిన్ స్టేప్లర్ అనమాట. ఇది సూచర్స్ ప్లేస్లో యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు క్లోజ్ ద బోత్ ఇంటర్నల్ అండ్ స్కిన్ వూండ్స్ అనమాట. లాసరేషన్స్ ఏవైనా ఉంటే ఎమర్జెన్సీలో ఇమీడియట్ క్విక్లీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇది స్కిన్ స్టేప్లర్ అంటే సూచరింగ్స్ ప్లేస్లో యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇస్ స్కిన్ స్టేప్లర్ రిమూవల్. ఓకేనా. ఇది ఏవైతే సూచర్ ప్లేస్లో స్కిన్ స్టేప్లర్ వేస్తుందని చెప్పాను చూడండి, ఆ పిన్స్ని రిమూవ్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది యూస్ చేస్తారనమాట. అండ్ ఇది మోస్ట్లీ ఆ స్టేపుల్ పిన్స్ అనేవి 7 to 15 days టైంలో రిమూవ్ చేస్తారు స్టేపుల్ పిన్స్ అనేవి. నెక్స్ట్ డివైస్ ఇస్ వీడియో లారింగోస్కోప్. ఇది స్పెషలైజ్డ్ లేటెస్ట్ లారింగోస్కోప్ అనమాట. దీనికి ఆల్రెడీ ఒకటి చిన్న వీడియో అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఇది అంటే హౌ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్ అంటే ఇన్ ఆర్డర్ టు విజువలైజేషన్ ఆఫ్ ద ట్రెకియా. ఓకేనా. డ్యూరింగ్ ఇంట్యుబేషన్ పీరియడ్లో. సో that is this device video laryngoscope which helps in indirectly visualization during intubation period. Next device is cuff manometer. ఈ కఫ్ మానోమీటర్ అనేది ఈటీ ట్యూబ్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ఎయిర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై, అంటే మనకు విజువలైజేషన్ కావడానికి లైక్ ఈ ఎండోట్రేకియా. ఓకేనా. డ్యూరింగ్ ఇంట్యుబేషన్ పీరియడ్. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇది ఇంతకు ముందు వచ్చిన వీడియో లారింగోస్కోప్. దిస్ బోత్ ఆర్ కనెక్టెడ్. ఓకేనా. సో ఇది అంతా
మనకు ఒక మానిటర్లో కనిపిస్తుంది అనమాట. అంటే ప్రాపర్గా ఇంట్యుబేట్ చేస్తున్నామా లేదా అనేది ప్యాసేజ్ అదంతా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. సో ఫర్ దట్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ బోత్ వీడియో లారింగోస్కోప్ అండ్ కఫ్ మానోమీటర్.